మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు గత 3-4 రోజులుగా పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చిన దరిమిలా మాకు ఎల్ఓపి అవసరం లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసినటువంటి సందర్భంలో మనకి అదనంగా మెడికల్ సీట్లు వస్తుంటే ఏదైనా ప్రభుత్వం వద్దంటదా? దేశంలో ఏ రాష్ట్రమైనా అలాంటి స్టేట్ గవర్నమెంట్ ఉన్నదా? మాకు వద్దు, మాకు మెడికల్ సీట్లు వద్దు మాకు అన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడైనా ఉన్నదా ఈ దేశంలో? ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్ ది రూలింగ్ ఆఫ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. పులివెందుల కాలేజీలో సీట్ల భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తోందట ఆయనకి. భారతదేశ చరిత్రలోనే ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియాలో ఇంత గొప్ప స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఉండరని నేను అభిప్రాయపడతాను. జూన్ 24న ఎన్ఎంసి ఇన్స్పెక్షన్ చేసింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ జూన్ 28న వర్చువల్ గా ఒక సమీక్ష నిర్వహించింది అధ్యక్ష. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సెకండ్ ఫేజ్ కాలేజీలు 5 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన వసతులు లేవని, మౌలిక సదుపాయాలు లేవని, కావాల్సిన ఎక్విప్మెంట్ లేదని, బోధనా సిబ్బంది కూడా లేదని కారణాలు ఎన్ఎంసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అప్పుడు ఎన్ఎంసి డిజప్రూవల్ ఇచ్చిన తర్వాత మేము అప్పీల్కి వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అప్పీల్కి వెళ్ళి ఈ 5 కళాశాలలకు మంజూరు ఇవ్వాల్సిందిగా మళ్ళీ మేము కోరడం జరిగింది అధ్యక్ష. కానీ కేంద్ర ప్రభుత్వం డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎన్ఎంసి డెఫిషియన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సరి చేయాల్సిందిగా కోరడం జరిగింది. 31/7వ తేదీ ఒక వర్చువల్ మీటింగ్ లో అండర్టేకింగ్ ఇవన్నీ సరి చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వడానికి, ఎందుకంటే ఒక్కొక్క కళాశాలలో 60 నుంచి 70% మౌలిక సదుపాయాల కల్పన తక్కువ ఉంది అధ్యక్ష, డెఫిషియన్సీ ఉంది, బోధనా సిబ్బంది కూడా అదే విధంగా ఉంది కాబట్టి అండర్టేకింగ్ ఇవ్వలేదు. అండర్టేకింగ్ ఇస్తే గానీ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఎన్ఎంసి ఇవ్వకూడదు అధ్యక్ష. కానీ చాలా ఆశ్చర్యకరంగా, విచిత్రంగా పులివెందుల కళాశాలకి అనుమతి ఇస్తూ 50 సీట్లకి 150 సీట్లు రావాల్సింది 50 సీట్లకు అనుమతినిస్తూ ఎన్ఎంసి ఎల్ఓపి ఇచ్చింది అధ్యక్ష. అయితే దాంట్లో కూడా కండిషన్ ఒక రైడర్ పెట్టింది అధ్యక్ష. దీనికి అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా, అంటే ఏ వ్యత్యాసాలు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో, బోధనా సిబ్బంది ఎంత తక్కువ ఉందో వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మీరు అండర్టేకింగ్ ఇవ్వాల్సిందిగా వారు కోరడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఇవి చేయకపోతే, ఆ లోటుపాట్లను సరిదిద్దకపోతే శిక్షార్హులు అధ్యక్ష. కాబట్టి ఈ పరిస్థితుల్లో కేవలం 2 నెలల సమయంలోనే, ఇంత స్వల్ప వ్యవధిలోనే పులివెందుల కళాశాలకు సంబంధించి 59% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఉంది అధ్యక్ష. 4 సంవత్సరాలుగా 59% ఉంది. 2 నెలల్లో 41% మౌలిక సదుపాయాల కల్పన చేయడం సాధ్యం కాదు అధ్యక్ష. అదేవిధంగా 47.5% బోధనా సిబ్బంది డెఫిషియన్సీ ఉంది అధ్యక్ష. ఈ నోటిఫికేషన్లు ఇవ్వడము, తగిన సిబ్బందిని తీసుకురావడం అంటే సాధ్యమయ్యే పని కాదు అధ్యక్ష. దానికి తన విధి విధానాలు పాటించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఎన్ఎంసి డిఎంఈ లేఖ రాశారు. అయ్యా ఎన్ఎంసికి, అయ్యా ఈ లోటుపాట్లను ఇంత స్వల్ప వ్యవధిలో సరిచేయడం సాధ్యం కాదు, ఎందుకంటే మౌలిక సదుపాయాల డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఓన్లీ 59% ఉంది, ఆర్థిక వనరులు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పూర్తి మౌలిక సదుపాయాల కల్పన చేయలేము, కళాశాల నిర్మాణం పులివెందులో జరగలేదు, పూర్తిగా నిర్మించలేము, హాస్టళ్లు నిర్మించలేము అనే ఉద్దేశంతో ఎన్ఎంసికి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అధ్యక్ష. తద్వారా వాళ్ళు అనుమతిని నిరాకరించారు అధ్యక్ష.